నైట్ 11-12 అవుతుంది అన్న వచ్చే లోపల. ఏమన్నా అడిగితే పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నా అంటుంది. నాకైతే ఏం అర్థం కావట్లేదు అన్న. సో అందుకని పనిలో ఉంటదమ్మా. ఎందుకు ఏం చేస్తున్నాం? కార్లో ఏం చేయలేదా? నువ్వు కార్లో ఏం చేయలేదా? నిజమేనా? ఏం చేస్తామండి? కాల్ ఏం చేస్తారండి? హలో గైస్, వెల్కమ్ టు సెక్రటరీ. సో ఈరోజు వచ్చేసి ఒక అతనికి అయితే ప్రాబ్లం ఉందని చెప్పిండు. ఫోన్లోనే మాట్లాడుతా అన్నాడు. సో నేనైతే కెమెరా ముందు క్లియర్గా లైవ్గా అంటే కాల్ రికార్డింగ్ మాట్లాడి వినిపిద్దామని కెమెరా ఆన్ చేసిన. సో ఆయన ప్రాబ్లం ఏందని విని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం గైస్. ముని ఆ నెంబర్కి ఫోన్ చేయి. ఇక్కడే ఫోన్ చేసి ఎన్నిసార్లు ఫోన్ చేసిండు? హలో బ్రదర్, నువ్వు ప్రాబ్లం ఉందని చెప్పినావు కదా బ్రదర్? ప్రాబ్లం ఉందన్న. ఓకే, నా పేరు రాజేష్ అన్న. మామూలుగా ఇది సీక్రెట్ ఐ కంపెనీ, అది యూట్యూబ్ ఛానల్ కదన్నా. అవును, సీక్రెట్ ఐ యూట్యూబ్ ఛానల్ బ్రో. నాకు కొద్దిగా ప్రాబ్లం ఉందన్న. చెప్పు బ్రదర్, అందుకే కాల్ చేసిన. నువ్వు ఊకంటే 3-4 టైమ్స్ చేసినావు. కాకపోతే ఇప్పుడు మన కెమెరా ముందు అంటే కెమెరా ముందు చెప్తే బెటర్, వాయిస్ రికార్డింగ్ కాకుండా అని నేనే ఆఫీస్కి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా. చెప్పు, పర్లేదు, నీ ప్రాబ్లం ఏంది అని ఒకసారి చెప్పు క్లియర్గా. ఏం లేదన్నా, నాకు రీసెంట్ గానే యాక్సిడెంట్ అయింది. సో కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినాయి. ఫ్రాక్చర్ అయింది అంటే ఇప్పుడు ఓకేనా? ఎట్లుండదు కండిషన్? పర్లేదన్నా, బాగానే ఉంది. బట్ కొద్దిగా ఆఫీస్కి రాలేకపోతున్నాను అట్లా. ఓకే సార్, పర్లేదు, ఫోన్లో చెప్పు, పర్లేదు చెప్పు. ఆఫీస్కి రాలేకపోతున్నా, బట్ అందుకని కొద్దిగా మా ఆవిడ మీద అనుమానం ఉందన్న. మీ ఆవిడ మీద అనుమానం? ఓకే, ఏంది, ఎందుకు అనుమానం వస్తుంది అట్లా? ఏంది ప్రాబ్లం? ఏం లేదన్నా, మామూలుగా నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి తను నన్ను దూరం పెడుతుంది మామూలుగా. సో ఆఫీస్కి పోయి చాలా లేట్ గా వస్తుంది. ఎవరైనా అక్కడ నుంచి కాల్ చేస్తే వెంటనే బాత్రూమ్ లో నుంచి ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోతుంది అన్న. నేను ఏమన్నా అడిగినా కూడా చాలా కసురుకుంటుంది అన్న. ఏదో మాధవ సేవ చేసినట్టు చేస్తుంది. ఏదో హస్బెండ్ కాకోకుండా దగ్గర రావట్లేదు, ప్రేమగా ఉండట్లేదు. చాలా నాకైతే చాలా తన మీద డౌట్ ఉందన్న అట్లా. సో మీరు డౌట్ క్లియర్ చేస్తారని అనుకున్నాను. ఇప్పుడు జాబ్ చేస్తుందని చెప్పినావు కదా బ్రో, ఇప్పుడు జాబ్ నుంచి అయినా కాల్ లేకపోతే జాబ్ పనికి వెళ్తుందేమో, దాంట్లో నీకు అంత అనుమానం ఏమొచ్చింది? ఎందుకు అంటే అనుమానం అంటే మామూలు జాబ్ చేస్తే మనకు టైమింగ్స్ ఉంటాయి కదా, పలానా టైం పలానా అని. రాత్రికి వస్తుంది అన్న. మామూలుగా జాబ్ మధ్యాహ్నం అట్లా అయిపోతే రాత్రికి వస్తుంది. అది కాక ఏమన్నా నైట్ 11-12 అవుతుంది అన్న వచ్చే లోపల. ఏమన్నా అడిగితే పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నా అంటుంది. నాకైతే ఏం అర్థం కావట్లేదు అన్న. సో అందుకని అలా. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అవ్వకముందు పని చేసేదామే? యాక్సిడెంట్ అవ్వకముందు పని ఏం చేయలేదన్న. ఇంట్లోనే ఉండేదా? ఇంట్లోనే ఉండేది, హ్యాపీగా ఉండేటోని. బట్ ఈ యాక్సిడెంట్ అయితే తనలో చాలా మార్పు వచ్చింది అన్న. మరి జాబ్కి ఎందుకు వెళ్తుందామే? నువ్వు ఏం ప్రాబ్లం ఏంది? వద్దని చెప్పకపోయినా మరి? చెప్దామంటే కొద్దిగా పరిస్థితి బాగాలేక ఈఎంఐలు కట్టాల్సిన వచ్చి సరిపోగా డబ్బులు వెళ్తుంది అన్నట్టు. సో యాక్సిడెంట్ అయిన నుంచి చాలా దూరం పెడుతుందన్న. అది ప్రాబ్లం అయింది. కాల్చింటే మీకు మా ఇంటి అడ్రస్ కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు బ్రదర్? కొద్దిగా మా భార్య ఎక్కడికి వెళ్తుంది, ఏం కథ అని మొత్తం మీరు కొద్దిగా చెప్పాలన్నా నాకు. ఓకే, మీరు ఫాలో చేయాలన్న అట్లా. సరే, మా భార్య ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అని. సరే, మనమైతే ఇప్పుడైతే సరే, నువ్వు చెప్పినట్టు ఓకే. నీ ఇంటి అడ్రస్ అవి లొకేషన్ పంపి, నేను ఆడ వచ్చినాక ఒకసారి ఫోటోలు క్లియర్గా మీ ఆవిడది ఫోటోలు కానీ అవి పంపిస్తే మేము ఫాలో అవుతాం. ఓకేనా? ఓకే అన్న, ఖచ్చితంగా పంపిస్తాను అన్న. మా ఇంటి అడ్రస్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీరు? నేను మా వైఫే అన్న. ఇంకెవరు ఉండరా? ఎవరు ఉండవు అన్న, నేను మా వైఫే. నాకు రీసెంట్ గానే యాక్సిడెంట్ అయింది. ఓకే, సరే, అందుకని. సరే బ్రదర్, నువ్వేం టెన్షన్ అవ్వకు, మనం ఫాలో అయ్యి ట్రై చేద్దాం.
నేను ఓకే కాల్ అన్న. చేసి మీ ఇంటికి వస్తాను. ఓకే, మా ఇంటికి లొకేషన్ షేర్ చేస్తాం. షేర్ చేయి, వాట్సాప్ పంపి. ఓకే అన్న, సరే. సో గైస్, విన్నారు కదా ఈయన ప్రాబ్లం. సో ఇది ఈయన ప్రాబ్లం. ఆల్రెడీ అంటే మనకి 2-3 డేస్ నుంచి ఒకటే కాల్ చేసి ఒకటే ఇబ్బంది పెడుతుండే. అంటే చాలామంది ఆఫీస్కి వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటారు, కానీ ఈయన రాలేని పొజిషన్ కాబట్టి మనమే కాల్ చేసి కనుక్కొని ఇంకా చేయాల్సి వస్తుంది. సో మనమైతే ఇంకో 1 అవర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అడ్రస్ లొకేషన్ దగ్గర అక్కడ నుంచి మనం ఎట్లా ఫాలో అయ్యేది ఏంది, వాళ్ళ వైఫ్ ఎట్లా ఉంటుంది ఏంది అన్ని డీటెయిల్గా తెలుసుకొని ఫాలో అని చూద్దాం. అతను అయితే చెప్పింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండేది ఇద్దరే ఉంటారంట మరి. సో మనకైతే ఈజీగా అవ్వచ్చు, అంటే ఎవరిని ఇంట్లో నుంచి వస్తారో వాళ్ళని ఫాలో అవ్వచ్చు. మనమైతే ఆయనకు క్లియర్గా చెప్తాం, ఎప్పుడైతే మీ వైఫ్కి బయటికి వెళ్తుందని నీకు తెలుస్తుందో అప్పుడు నాకు కాల్ చేయండి, మేము బయట వెయిట్ చేస్తుంటామని చెప్తా. సో వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి మనమైతే బయట ఉండి వెయిట్ చేస్తుంటాం. సరేనా, ఓకేనా? చలో గైస్, నెక్స్ట్ టైం జరుగుతుంది. వీడియో మొత్తం కంటిన్యూ చూసినంటే మీకు అర్థమవుతుంది. సో గైస్, ఆ పర్సన్ ఇచ్చిన డీటెయిల్స్తో మనమైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ రెగ్యులర్గా సీక్రెట్గా కెమెరా పట్టుకొని రోడ్డు మీద నించోకుండా ఈసారి అయితే మేమైతే డ్రోన్ ఎగయడం జరిగింది గైస్. ఎందుకంటే మేము ప్రతిసారి కెమెరా పట్టుకొని రోడ్డు మీద నించునేటప్పుడు పబ్లిక్ చూసి మమ్మల్ని వేరే విధంగా అనుకుంటున్నారు. సో మేమైతే ఈసారి డ్రోన్ ఎగయడం జరిగింది గైస్. ఆ పర్సన్ వాళ్ళ పక్కింటి పైన నుంచి అయితే మనమైతే డ్రోన్ ఎగయడం జరిగింది. అండ్ ఆ పర్సన్ తన వైఫ్ యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ అయితే మనకైతే పంపించాడు గైస్. అండ్ తన వైఫ్ వేసుకున్న ప్రజెంట్ డ్రెస్ అండ్ ఆ డ్రెస్ కలర్ ఏంటో మనకైతే చెప్పడం జరిగింది. తను బయటికి వస్తుందనగా మనమైతే డ్రోన్ ఎగరడం జరిగింది గైస్. అండ్ అయితే తననైతే ఫాలో చేయడం జరిగింది. సో గైస్, డ్రోన్ ఎగిరేసిన 5 minutes అయితే ఇంట్లో నుంచి ఒక లేడీ బయటకు వచ్చింది. అండ్ వాళ్ళ హస్బెండ్ చెప్పిన ప్రకారం అయితే వాళ్ళ ఇంట్లో జస్ట్ వాళ్ళిద్దరే ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ వాళ్ళ వైఫ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని బయటకు వస్తుందని అయితే వాళ్ళ హస్బెండ్ మనకైతే డీటెయిల్ చెప్పింది గైస్. సో మనమైతే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం తనే వాళ్ళ వైఫ్ అని చెప్పేసి. సో మనమైతే ఫాలో చేద్దాం గైస్ తను ఎక్కడికి వెళ్తుందో. సో తనైతే ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటే ఒక కార్ దగ్గరికి అయితే వచ్చింది. కానీ ఆ కార్ ఎక్కుతుందా లేదా అక్కడ నుంచి వేరే చోటుకి అయితే వెళ్తుందా అనేది చూద్దాం. సో కార్ డోర్ అయితే ఓపెన్ అయింది గైస్. తనైతే ఎక్కింది కార్ లోపలికి. చూద్దాం వాళ్ళు ఇక్కడే ఉంటారా లేదంటే ఇంకో చోటుకి ఎక్కడికైనా వెళ్తారా అనేది చూద్దాం, వెయిట్ చేద్దాం. సో కార్ అయితే అక్కడ నుంచి బయలుదేరి చాలా దూరం అయితే వచ్చారు గైస్. ఇక్కడెక్కడో అడవి ప్రాంతంలో తీసుకొచ్చి చెట్ల పొదల్లోకి అయితే వెళ్తున్నారు. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారనేది, వెయిట్ చేద్దాం. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారా ఏం చేస్తారనేది మనం అయితే వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో డ్రోన్ కార్ కి దగ్గర ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది గైస్. సో మనమైతే డ్రోన్ ని పైకి పెట్టి హైట్ లో పెట్టి మనమైతే అబ్జర్వ్ చేద్దాం ఏం చేస్తారు అనేది. సో దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం గైస్. కానీ వాళ్ళైతే బయటకు వస్తలేరు. కానీ మనమైతే వెయిట్ చేస్తున్నాం, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో కొద్దిసేపటి తర్వాత వాళ్ళైతే బయటకు వచ్చారు గైస్. బయటకు వచ్చి వాళ్ళైతే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడైతే డ్రోన్ అయితే మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం గైస్. దగ్గర తీసుకెళ్ళైతే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారనేది.
డ్రోన్ని దగ్గర తీసుకెళ్ళగానే డ్రోన్ని చూసి వాళ్ళు భయపడి వాళ్ళ ఫేస్ని కవర్ చేసుకుని కార్ అయితే ఎక్కిరు గైస్. కార్ ఎక్కేసి వాళ్ళైతే అక్కడ నుంచి బయలుదేరారు. సో మనమైతే మళ్ళీ వాళ్ళని అయితే ఫాలో చేయడం జరిగింది. సో ఫాలో చేసిన ప్రాసెస్లో అయితే వాళ్ళైతే మా దగ్గర నుంచి అయితే మిస్ అయ్యారు గైస్. సరే అని ఆపేసి మేము డ్రోన్ ఆపేసి మేమైతే బైక్ మీద అయితే వెతకడం జరిగింది. ఫైనల్గా వాళ్ళు ఒక చోట అయితే కనిపించారు. సో చూడండి గైస్ వీడియో కంటిన్యూగా. రమణి ఇటే ఇగో లోపల రైట్ సైడ్ తీసుకో. రైట్ అక్కడ నుంచి జంప్ అయ్యి ఇక్కడ వస్తారు వాళ్ళు. ఇంకా ఆగిపెట్టలు లేరు వాళ్ళు. ఇంటికి వెళ్తారు అనుకుంటే మళ్ళీ ఇటు వచ్చారు వాళ్ళు. అదే కాదు అదే దూరం ఆపుదాము. కెమెరా సెట్ చేసుకో. దిగుతున్నాడు అప్పుడే మస్తు తెలివి ఉంది. కెమెరా సెట్ చేసి కనిపిస్తాను. నేను ఇప్పుడు మాట్లాడతాను సరేనా. బయటికి రామ్మా ఒకసారి. బయట ఏం చేస్తారు ఇక్కడ? ఏంది? ఇక్కడ ఆగామండి. దేనికి ఆగిర్రు? మా ఆయనకు వాష్రూమ్ వస్తుందంటే బయటికి వెళ్తాం. ఇక్కడేం అంటే కాదు, ఇక్కడేం చేస్తారు అంటున్నా. మీకు వాష్రూమ్ వస్తుంది, మీ ఇంటి ఇల్లు లేదా మీ ఆయన అంటున్నావు కదా నువ్వు. ఇక్కడ వేరే సైడ్ వెళ్ళడానికి అనేసి వచ్చాము. ఆపారు. అదే ఏడికి వెళ్తారు? బయటికి వెళ్తున్నాం సార్. బయటికి వెళ్తారా? ఏమవుతాడా అన్న నీకు? మా హస్బెండ్. ఎన్ని సంవత్సరాలు అయింది నీకు పెళ్ళి? 6 months. 6 years అవుతుందా? నిజంగానే మ్యారేజ్ అయిందా? కాదమ్మా, మీరు ఇక్కడ వచ్చి కార్లలో ఉండి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. నువ్వు అనవసరంగా అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నువ్వు దేనికోసం వచ్చినావు క్లియర్ గా చెప్పు. నువ్వు అనవసరంగా అబద్ధాలు చెప్పి ఇక్కడ ఏమని ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు. అవునా? వాష్రూమ్ ఏడు మరి రాడు మరి అన్న ఏడికి పోయినాడు? ఎంతసేపు? ఇప్పుడు ఇప్పటి నుంచి 2 నిమిషాలు మాట్లాడుతున్నా, ఇప్పుడు రావట్లేడు. ఏం చేస్తున్నా అంతగానం? అవునా? మస్తు కహానీలు నడుపుతారు కదా మీరు, అన్ని డ్రామాలు అన్ని. ఎందుకు నీ మొగుడు ఉంటే కాదు, ఎందుకట్లా మనం చేసే పనిలో ఉంటదమ్మా. ఎందుకు కార్లో ఏం చేయలేదా? నువ్వు కార్లో ఏం చేయలేదా? నిజమేనా? ఏం చేస్తామండి, కార్లో ఏం చేస్తారండి? కార్లో కూర్చొని అన్ని అడ్డమైన పనులు చేసుకుంటా ఇక్కడ డ్రామాలు చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆడవాళ్ళతో మాట్లాడే మాటలే. నువ్వు చేసే పనులు బట్టి ఉంటది. ఏం మాట్లాడతలేదు నువ్వు. చేయలే, ఏం చేయలే, కార్లో ఏం చేయలేను. నేనేం చేశాను? అవునా? డ్రామాలు నడుపుతున్నా ఇక్కడ. డ్రామాలు నడుపుతున్నాను సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు పద్ధతేనా అది? ఇగో నువ్వు పద్ధతిగా ఉంటే పద్ధతి వస్తే మాటలు. నువ్వు చేసే పనులు బట్టి ఉంటది. కార్ ఇక్కడ ఆపినావు అంటే దేనికోసం ఆపిరు మరి మీరు? దేనికి ఆపదా? మా కారు మా ఇష్టం. మేము రోడ్డు మీద ఆడ లేదు, ఆ రోడ్లు అవన్నీ ఉన్నాయి కదా, అటు పోవచ్చు కదా. పొదల లోపల ఇక్కడ చెట్లు ఉన్న లోపల తీసుకొచ్చి ఇక్కడ ఆపుతా. ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? మాట్లాడడం కాదు, మీ ఆయన పిలువు మరి. మీ ఆయన అంటున్నావు కదా, మీ ఆయననో ఎవరో అన్ని తెలుద్దాం కానీ మాట్లాడి పిలువు మరి. ఎంతసేపు అవుతాడు రాకుండా? అక్కడ ఏమా గంటలు పోతారా ఇంకా బాత్రూమ్ కి? పిలుస్తాం, వస్తాడు. ఆగండి. అవునా? అంత ర్యాష్ మాట్లాడుతారు. ఆడవాళ్ళతో అట్లనేనండి మాట్లాడేది. మంచిగానే ఇగో నువ్వు నీకు చెప్పడం వేస్ట్ అమ్మా. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు దేనికి మాట్లాడుతున్నారు అట్లా? నీకు ఏందో నేను తెలుస్తా. కొద్దిసేపు టెన్షన్. ఎవరు నన్ను అడగడానికి? ఎవరు నన్ను అడగడానికి? కార్లో ఇక్కడ వచ్చి ఇలాంటి పని చేస్తే అడ్డమైన పనులు చేసుకుంటే ఇక్కడ ఎక్కడైనా అవుతాం. మీకేందండి? ఏం చేస్తున్నామండి? ఉన్నది ఒక్కదాన్ని కూర్చొని ఉన్నా కదా. కూర్చొని ఉన్నావా? కూర్చొని చాలమ్మా మేడం, మస్తు మాట్లాడుతున్నారు. మాటలు మాట్లాడమంటే మస్తు మాట్లాడుతున్నారు. మా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. నువ్వు చేసినప్పుడు మాట్లాడకండి, కొంచెం తగ్గించుకోండి. ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో కొంచెం నేర్చుకోండి. ప్రూవ్ చేపిస్తా, నీకు చేపిస్తా. నువ్వేం టెన్షన్ అవ్వకు. ఎందుకు అవుతున్నావు? నువ్వు అన్ని డ్రామాలు చెప్పకమ్మా. ఎందుకంటే మాటలు ఉట్టిగా రావు. సరే నిజంగా కానీ ఎప్పటి నుంచి పెళ్లి అయింది అన్నావు నువ్వు? 6 సంవత్సరాల నుంచి పెళ్లి అవుతుందా? మరి నువ్వు ఇక్కడ వచ్చి చేయాల్సిన ఇంట్లో పోయి చేసుకోవచ్చు కదా. నిజంగా చేయట్లేదు. ఎందుకు అన్ని కానీలు చెప్తున్నావు అమ్మా? ఎవరు చెప్తున్నావు? చెవులో పూలు పెడుతున్నావు నాకు? ఎట్లా ఏంది ఉరికొస్తున్నావు పైకి? ఏంది నీ ప్రాబ్లం? ఇడిపోయినా ఎంతసేపు నువ్వు?
ఎవరు ఎవరో తెలీదు వచ్చి నన్ను కాదు నిలదీస్తున్నారు. ఎడిపోయినావు ఇంతసేపు అంటున్నా పాస్ పోయింది పాసా ఎంతసేపు అవుతావు రాగానే ఎక్కువ